హాయ్ అండి. ఈరోజు నేను చేసేది టమాటా వంకాయ కూర అండి. ఇవన్నీ టమాటాలు ఒక్కటి, వంకాయలు 6 కట్ చేసుకున్నాను. ఇలాంటి చీల్చుకోవాలి. ఈ ముళ్ళ వంకాయలు లాంటివి చీల్చుకోవాలి. ఇలా చీల్చుకున్నవి దీంట్లోకి ఒక హాఫ్ ఆలుగడ్డ వేసా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కూడా ఒక్కటేను. ఇలా పచ్చిమిరకాయ చీల్చుకున్నాను, 2 పచ్చిమిరకాయలు సన్నవి. దీంట్లోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు, పావు కప్పు పల్లీలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకున్నానండి. పొడి కానీ డ్రై కానీ. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. కారం, పసుపు, ఇదండి. నూనె, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది వేసాను. దీంట్లోకి పోపు దినుసులు వేయాలండి. ఈ వంకాయ కూర ఇంకో మోడల్గా చేస్తున్నాను. ఈ వెరైటీ ఎలా ఉందో చూడండి. కొంచెం దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఉల్లిపాయ ఉంది కదా, కొంచెం వేస్తున్నాను. కరివేపాకు, ఇవన్నీ వంకాయలు మటుకు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది వంకాయలు. ఇవన్నీ పోపు వేగింది. దీంట్లోకి ఉల్లిపాయ, ఆలుగడ్డ, పచ్చిమిరకాయ వేస్తున్నాను. అంటే పొడి ఆ కాయల్లో పడుతుంది, కానీ ఈ టేస్ట్ బాగుంటుంది. ఆలుగడ్డ మెత్తగా ఉంటుంది, ఉడుకుతుంది. ఇది ఒక టేస్ట్గా వెరైటీగా ఉంటుంది. అందుకని ఒకరోజు ఏది లేకపోతే ఇలా చేస్తే బాగుంది అనిపించింది. అందుకని మీకు చేసి చూపిస్తున్నాను. కొంచెం వేగనిద్దాం. ఒక 2 నిమిషాలు మూత ఏం పెట్టుకోకుండా చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం వేగంగానే దీంట్లో మనం కట్ చేసుకున్న ఒక టమాటా ఉంది కదా, అది కట్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఉప్పు వేయాలండి. మనం అనుకున్నాం కానీ తక్కువ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక్క 2 నిమిషాలు మూత పెడదామండి. అన్నీ మగ్గిపోతాయి. అప్పుడు వేసుకుందాం వంకాయలు. ఇవ్వండి, ఉడికిపోయింది. ఉల్లిపాయను, ఆలుగడ్డ కొంచెం మెత్తపడితే చాలండి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. అండి, వంకాయలన్నీ వేసేసాను. ఇవాళ ఆలుగడ్డ కూడా చిటికేట్టుగా ఉడికింది. ఇప్పుడు ఈ ఆవిరికి ఇది ఉడుకుతుంది. ఉప్పు కూడా పట్టాలని ఇందాక వేయలేదు, చూసుకొని వేసుకోండి. ఉప్పు, మనం కారం కూడా వేసేసుకుందాం. అంటే మనం దీంట్లో పల్లీల్లో వాటిలో వేయలేదు కదా కారం, మిరపకాయలు వేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తేనే బాగుంటుంది. అంత పొడి ఎక్కర్లేదు, మనం చూసుకొని వేసుకోవచ్చు అండి. పొడి చూసుకొని వేసుకోవచ్చు. ఇంతేనండి. మూత పెడదాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు. ఇవ్వండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలి. డ్రై రోస్ట్ అయినాయి. ఉల్లిపాయలు కూడా బాగుంటాయి అట్లా డ్రై రోస్ట్ అయితే. చూసుకొని మీకు ఎంత కావాలి, కొంచెం ఎక్కువ కావాలంటే గ్రేవీగా కావాలంటే గ్రేవీగా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు. మేము కొంచెం ఏమైనా ఎక్కువ చేయలేదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. భలే బాగుంటుంది కూర. ఎందుకంటే కలుపుకోవడానికి ఆలుగడ్డ, పులుపు పట్టినట్టుగా టమాటా అన్నీ ఉంటాయి కదా, భలే బాగుంటుంది కూర.
క్షణం దీంట్లోకి కొత్తిమీర కలుపుకుందాం. ఎక్కువ వద్దు, ఏదైనా ఏది చేస్తే అదే ఉండాలి, కానీ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇది బాగుండదు. ఇది కూడా స్మాష్ అయ్యేట్టుంటుంది కొంచెం. అంతేనండి కూర. ఒక నిమిషం ఉండి డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ. అంతేనండి కూర. వంకాయ, టమాటా, ఉల్లిపాయ, ఆలుగడ్డ కూడా ఇచ్చాం కదా, ఇది వెరైటీ స్పెషల్లో ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఎలా ఉంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.